శక్తికి ఎదురే లేదురా, ఒకే మాట ఒకే బాట మరువకురా సోదరా. చెమట చుక్క చిందించి పునాదులు తీస్తాము, శక్తినంత కరిగించి భవనాలను కడతాము. మండు టెండలోన మన కూలి జనం పాట్లు చూడు, శ్రమ శక్తిని అడ్డుకునే కుతంత్రాల అంతు చూడు. అడ్డా కూలీల బ్రతుకు అధ్వాన్నం అయ్యింది. సెంట్రింగ్స్, పెయింటర్స్, వెల్డర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్, గ్లాస్ ఫిట్టింగ్, కార్పెంటర్ పనివాళ్లు బండలు పాలిషు చేసి రాత్రి పగలు చెమటోడ్చి ఇల్లంతా పరిచేటి కష్టపడే కూలీలు, ఒప్పుకున్న పని చేసి నష్టపడిన తాపీ మేస్త్రీలు. రండి రండి కదలి రండి, మన సంఘం పిలుస్తోంది. న్యాయ భవన నిర్మాణ కార్మికులారా, ప్రాణాలు తెగించి పాటుపడే వీరులారా, శ్రమజీవులారా. ఆకలితో అరుపులు, కష్టపడితే గంజి నీళ్ళ మెతుకులు, చేయకుంటే ఆ రోజుక పస్తులు, చేయకుంటే ఆ రోజుక పస్తులు. మండు టెండ కాల్చిన మాలు కలిపి ఉంచిన, బయల్దారికి సిమెంటుతో స్నేహం, ఆ కెమికల్ తినేస్తుంది దేహం. ఆ కుటుంబాల నట్టింట శోకం, చితికిన మా బ్రతుకులు, ఆకలితో అరుపులు, కష్టపడితే గంజి నీళ్ళ మెతుకులు, చేయకుంటే ఆ రోజుక పస్తులు, చేయకుంటే ఆ రోజుక పస్తులు. భాగ్యనగర నడి బొడ్డున ఎత్తైన భవనములు కట్టిన మా కూలీలకు విలువే లేదు, విలువే లేదు. సెంట్రింగ్స్, పెయింటర్స్, పైపులైను, ప్లంబర్లు, కార్పెంటర్ పని వాళ్లకు ఫలితం లేదు, ఫలితం లేదు. రాయి కొట్టే పడుగులు, మట్టి పని మనుషులు, పరంజా మిల్లర్ కూలీలు, మా ప్రాణాలకు భరోసా లేదు. చితికిన మా బ్రతుకులు, ఆకలితో అరుపులు, కష్టపడితే గంజి నీళ్ళ మెతుకులు, చేయకుంటే ఆ రోజుక పస్తులు, చేయకుంటే ఆ రోజుక పస్తులు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం చట్టం క్రింద 1996లో తూచా తప్పకుండా అమలు కావడానికి అనేక జీవోలు విడుదల చేశారు. ఆ జీవోలు ఏమిటంటే, భవన నిర్మాణ కార్మికుల కొరకు జీవో నెంబర్ MS-21, ఇది 1999లో చేశారు. కార్మికుల పని విలువను బట్టి వేతనాలు ఇవ్వడం కొరకు జీవో నెంబర్ MS-48, ఇది ఆగస్టు 1999లో చేశారు. మన కార్మికుల సంక్షేమం కొరకు సెస్ విధింపు అప్పిలేటు అథారిటీ కింద జీవో నెంబర్ MS-47, ఇది 1999లోనే చేశారు.
కార్మికుల రక్షణ కొరకు జీవో నెంబర్ MS 111 ఇది 2009లో చేశారు. ఈ జీవోలతో పాటు మహిళా కూలీల సంక్షేమం కొరకు అనేక అంశంలను పొందుపరిచారు. కూలీల పిల్లల కొరకు ఎన్నో పథకాలను పెట్టారు. కానీ ఈ జీవోలు మన కూలీలకు ఏమాత్రమూ తెలియవు. పలుగు పార పదునెత్తి పరగడుపునే పరుగెత్తి అడ్డా కూలీగా రోజు పోతామండి. పని చేసే సమయంలో పసిపాప ఏడిస్తే పాలిచ్చి చోకొట్టి వస్తానంటే దయలేని యజమాని కొరమని చూస్తాడు, బదులిస్తే పని నుండి తీసేస్తాడు. అందలేని చదువులు అంటరాని బ్రతుకులు మోయలేము ఈ జీవిత భారం. కోరుతాము ప్రభుత్వాన్ని సాయం. చితికిన మా బ్రతుకులు ఆకలితో అరుపులు, కష్టపడితే గంజి నీళ్ళ మెతుకులు, చేయకుంటే ఆ రోజుక పస్తులు. చేయకుంటే ఆ రోజుక పస్తులు. చేయకుంటే ఆ రోజుక పస్తులు. చేయకుంటే ఆ రోజుక పస్తులు.